హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ సొరకాయ శనగపప్పు కర్రీ. కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూద్దాం. కావాల్సినవి: అల్లం వెల్లుల్లి పేస్ట్, సొరకాయ ముక్కలు, శనగపప్పు, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్, కొబ్బరి పొడి, సాల్ట్, కారం, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా, పసుపు, టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్, కట్ చేసి పెట్టుకున్నట్టు సొరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత శనగపప్పు వేసుకొని ఒక 5-10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత సొరకాయ మెత్తపడి ఉంటుంది. కొంచెం కలుపుకొని కారం, ధనియాల పొడి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎక్కువ ఏమీ అవసరం లేదు. సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. విజిల్ తీసుకొని సొరకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు స్లిమ్లో పెట్టుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది సొరకాయ శనగపప్పు కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది రోటీల్లోకి, రైస్లోకి, వేటిలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.